హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మయూమ. నిన్న ఎంతో ఘనంగా పూజా సెరమనీ జరుపుకున్న 'ఇడుపు కాగితం' అనే టైటిల్ ఇప్పుడు వివాదంగా మారింది. ఇడుపు కాగితం అంటే ఏంటి? మాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి మెసేజ్ పెట్టడంతో ప్రొఫెసర్ చక్రపాణి గారు దాని గురించి రియాక్ట్ అవ్వడం జరిగింది. ఇన్ని సంవత్సరాలు తెలంగాణలో కలిసి ఉన్నారు. మీకు ఇంకా ఇడుపు కాగితం అంటే ఏంటో తెలియదా? విడిపోయే సమయంలో రాసుకునే దాన్నే విడుపు కాగితం అని చెప్పేసి అంటారు. సో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కూడా మీకు తెలియదా? దీనికి సబ్‌టైటిల్స్ కావాలంటే గనుక మీరు బిహార్ వెళ్ళండి అని జెప్పేసి ఇలా చాలా ఘాటుగా విమర్శించడం జరిగింది. చక్రపాణి గారే కాదు, మరికొంతమంది కూడా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు అండ్ పొలిటికల్ దీనికి సంబంధించిన వాళ్ళు కూడా దీని గురించి రియాక్ట్ అవ్వడం జరిగింది. సో ఇది మనం చూసుకుంటే గనక ప్రొడ్యూసర్ బన్నీవాసు గారు అండ్ సుకుమార్ రైటింగ్స్‌లో ఈ సినిమా వస్తుంది. దీని హీరోగా ప్రియదర్శి ఉన్నాడు. అండ్ అదేవిధంగా యూట్యూబ్‌లో ఎంతో ఫేమస్ అయ్యి తన సాంగ్స్‌తో అందరిని ఆకట్టుకున్న నాగదుర్గ అనే అమ్మాయి దీనిలో హీరోయిన్‌గా చేస్తుంది. సో మనకి ఎప్పటినుంచో తన ముందు నుంచి తెలుసు తన సాంగ్స్‌తో మనకి యూట్యూబ్‌లో ఎంతో కాలంగా మనందరికీ పరిచయమే. సో నిన్నే ఎంతో ఘనంగా జరిగింది. మన తెలుగు అమ్మాయి ఒక తెలుగు హీరోయిన్‌గా చేస్తుంది అని చాలా సంతోషంగా చెప్పడం కూడా జరిగింది పూజ కార్యక్రమంలో. అప్పుడు కూడా బన్నీవాసు గారు మాట్లాడుతూ ఫస్ట్ టైం ఒక తెలుగు అమ్మాయిని డీల్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు నాకు తెలిసింది. ఎంత క్లారిటీగా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం. నాకు నాగదుర్గ 15 కండిషన్స్ పెట్టింది అంటూ చెప్తూ లేదు ఇలానే ఉండాలి. తెలుగమ్మాయి అంటే ఆ మాత్రం క్లారిటీ ఉంటుందంటూ నిన్న సుకుమార్ గారు అందరూ ఎంతో ఘనంగా ఈ పూజ జరుపుకున్నారు. మనం చూస్తే గనుక జోర్దార్ సుజాత కూడా దీనిలో మంచి క్యారెక్టర్ చేస్తుంది. తను కూడా దీనిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో నేనేదో షూటింగ్ దీనికి వచ్చినట్టు లేదు. ఇక్కడికి వచ్చి చూస్తే లగ్గన్ దావత్కి వచ్చినట్లుంది. ఇక్కడ అందరు మా వాళ్ళే ఉన్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ చూస్తే గనుక జోర్దార్ సుజాత పాటు జ్యోతక్క కూడా వచ్చింది. బిగ్ బాస్ జ్యోతక్క తను కూడా దీనిలో వన్ ఆఫ్ ది క్యారెక్టర్ చేస్తుంది. తను కూడా రావడం జరిగింది. ఎంతో బాగా పూజా కార్యక్రమం జరిగింది. సో సడన్ గా మాకు ఈ ఇడుపు కాగితం అంటే అర్థం కావట్లేదు అని చెప్పేసి చెప్పడంతో దీనికి ఏమైనా సబ్‌టైటిల్స్ ఇస్తారా? దీన్ని తెలుగులో ఏమన్నా అనువాదిస్తారా? అని చెప్పేసి ఎక్కడి నుంచి అయితే మనకి కాంట్రవర్సీ స్టార్ట్ అయిందో నెటిజన్లు చాలా మంది అడగడంతో మీకు సబ్‌టైటిల్స్ కావాలంటే బిహార్ వెళ్ళండి. అక్కడి నుంచి సబ్‌టైటిల్స్ వస్తాయి మీకు. ఇన్ని సంవత్సరాలు మాతో పాటు కలిసి ఉన్నారు. మీకు ఆ మాత్రం కూడా తెలియదా అంటూ దీని మీద సినిమా పూజా కార్యక్రమం తర్వాత వెంటనే రచ్చ అనేది మొదలైంది. చూసుకుంటే కనుక మళ్ళీ ఒకసారి ఆంధ్ర తెలంగాణ ఇష్యూ పైకొచ్చినట్లు ఉంది. సో ఇన్ని సంవత్సరాలుగా మనందరము కలిసే ఉన్నాము. సో ఏదో కొన్ని సంవత్సరాలు విడిపోయిన తర్వాత ఇప్పుడు కరెక్ట్‌గా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అండ్ మరికొందరు ఒక అడుగు ముందే వేసి మీకు కూడా ఆంధ్రాలో చాలా యాసలుంటాయి, భాషలుంటాయి. దానిలో మెట్టు అంటే గనక చెప్పులు అని చెప్పేసి అంటుంటారు. మరి దానికేం మేము చెయ్యాలి? ఇలానే మీకుంటే మాకు కూడా ఉంటాయి. అది యాస కాదు భాష అని మాత్రమే అని చెప్పేసి చాలామంది తెలంగాణకు సంబంధించిన వాదులే కానియండి, ప్రొఫెసర్సే కానియండి, దీని గురించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. సో టైటిల్ అయితే మార్చడం లేదు. ఇలానే ఉంటుంది. ఇష్టమైతే చూడండి, లేకపోతే మానేయండి అని చెప్పడం జరిగింది. చాలా కాలం తర్వాత మళ్ళీ ఇది ఒక వివాదంగా మొదలైంది. మనం రీసెంట్‌గా చూస్తే గనుక పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ రావడం, మేము రానేము, నువ్వు ఆంధ్ర, ఇదేమన్నా మీ అయ్య జాగీరా అంటూ కవిత గారు కూడా మాట్లాడడం జరిగింది. సో ఇలాంటి క్రమంలో మళ్ళీ ఒక టైటిల్ మళ్ళీ ఒక వివాదంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మీది ఆంధ్ర, మా తెలంగాణ అనే దీనిలో మీ భాష మీకు అర్థమైతే మా భాష మాకు అర్థమైద్ది. అలా ఎలా మీరు అంటారు? మీకు సబ్‌టైటిల్ ఎలా అడుగుతారు అసలు మీరు అని చెప్పేసి ఇది రోజు రోజుకి ఇంకా రచ్చ పెరుగుతూనే ఉంది. చూడాలి దీని నుంచి మేమైతే చేంజ్ చేసేది లేదు అని చెప్పేసి చెప్తున్నారు. దీని నుంచి ఇంకెలాంటి ఇది మూవీ మేకర్స్ నుంచి మనకి రావడం జరగలేదు. అంటే ఎలాంటి క్లారిటీ గాని ఏదైనా మూవీ మేకర్స్ నుంచి జరగడం రాలేదు. సో కానీ ట్విట్టర్‌లో నెట్టింట ఇదే గొడవ జరుగుతూ ఉంది. సో ఆంధ్ర వాళ్ళకి ఆంధ్ర యాసలు చాలా ఉంటాయి. అలానే తెలంగాణలో కూడా చాలా యాసలున్నాయి. ఇప్పుడు మనం చూసుకుంటే గనక రాయలసీమ ఇలా చాలా చాలా అక్కడ యాసలుంటాయి. అట్లానే ఇక్కడ కూడా అలానే ఉన్నాయి. మీకు ఆ మాత్రం కూడా తెలియదా అని చెప్పేసి రివర్స్‌లో మాట్లాడటం జరిగింది. సో జరిగిన మొదటి రోజే ఇలా జరగడం అనేది సినిమాకి పబ్లిసిటీ అవుతుందా? లేదు అంటే దీన్నేమన్నా చేంజ్ చేస్తారా? అంటే మనందరికీ తెలుసు సుకుమార్ రైటింగ్స్ రీసెంట్‌గా 'పెద్ది' లాంటి సూపర్ హిట్ కొట్టింది. సో బన్నీవాసు సీనియర్ ప్రొడ్యూసర్ అందరికీ తెలిసిందే. తను తీసిన మాక్సిమం మూవీస్ అన్ని చిన్న సినిమాలు కూడా పెద్ద హిట్ కొడుతూ ఉంటాయి. సో ఇలాంటి మంచి కాంబినేషన్‌లో మన తెలుగు అమ్మాయితో ఒక సినిమా వస్తుందని హ్యాపీగా ఉండాలా? లేదు అంటే ఈ వివాదంతో ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? లేదా టైటిల్ చేంజ్ చేస్తారా? అనేది చూడాల్సింది ఉంది. సో ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఆంధ్రప్రభ. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఆంధ్ర, తెలంగాణ అనేది ఇలా మాట్లాడడం కరెక్ట్ అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నా సరే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.